అమెరికా ఇన్వాల్వ్మెంట్తో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న యుద్ధ పరిస్థితులు ఎట్టకేలకు పరిష్కారమయ్యాయి. నిన్న రాత్రి మొత్తం ఇరు దేశాలతో సమావేశం జరిపినట్టు రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించినట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఇరు దేశాలకు తన కృతజ్ఞతలు అంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేశాడు. అయితే పాకిస్తాన్ ఇండియా మధ్య ఇప్పటి వరకు యుద్ధం అయితే ప్రకటించలేదు. ఒక దేశం మీద ఇంకో దేశం రెండు దాడులు చేసుకుంటున్నాయి. అటు పాకిస్తాన్కి ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా లేకుండా వరుసగా డ్రోన్లతో ఫైటర్ జెట్లతో ఇండియా అటాక్స్ చేస్తూనే ఉంది. అటు పాకిస్తాన్ కూడా ఇండియన్ ఆర్మీతో, ఇండియా జవాన్లతో, ఇండియన్ ఫైటర్ జెట్స్తో నేరుగా పోరాడకుండా పూంచ్, ఉరి ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్న సామాన్యుల మీద తన ప్రతాపం చూపిస్తూ ఇప్పటిదాకా అమాయకుల ప్రాణాలనే తీసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తీసుకునే ప్రతి చర్యకి దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామంటూ ఇవాళ ఇండియన్ ఆర్మీ నుంచి, భారత ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పటి నుంచి పాకిస్తాన్ చేసే ఏ చర్యను కూడా చిన్నదిగా చూడమని, ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి నెక్స్ట్ జరిగే అటాక్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా యుద్ధంగానే పరిగణిస్తామంటూ ఇటు ఇండియా ప్రకటన చేసింది. అటు పాకిస్తాన్లో కూడా న్యూక్లియర్ వెపన్ లాంచ్కి సంబంధించి ఇవాళే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ హై లెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించేందుకు ఆయన ఇవాళే పిలుపునిచ్చినట్టుగా కూడా అక్కడ వార్తలు వచ్చాయి. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య ఇప్పటిదాకా జరిగిన పరిస్థితులు వేరు, న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేస్తే జరగబోయే పరిస్థితులు వేరు. ఎందుకంటే పాకిస్తాన్, ఇండియా రెండు ఆర్మీ పరంగా చూసుకుంటే ఇండియా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ న్యూక్లియర్ వెపన్స్ పరంగా చూసుకుంటే దాదాపు ఇండియాకు దగ్గరగా రీచ్ అయ్యే స్థాయిలో పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ కనుక న్యూక్లియర్ వెపన్ని లాంచ్ చేసింది అంటే మరుక్షణం కూడా ఆలోచించకుండా ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేస్తుంది. ఈ రెండు దేశాలు కనుక న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేస్తే దాదాపు ఇండియా భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ అయితే పూర్తిగా మ్యాప్లోనే లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఇండియాలో అంతో ఇంతో ఒక 10, 15, 20%, 30% మనుషులు బతికే అవకాశం ఉన్నప్పటికీ పాకిస్తాన్లో మాత్రం కనీసం చీమ కూడా మిగలకుండా పాకిస్తాన్ కంప్లీట్గా నాశనం అవుతుంది ఒకవేళ ఇండియా న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేస్తే. సో అటు పాకిస్తాన్ నుంచి జరిగిన ఏ అటాక్నైనా యుద్ధంగా పరిగణిస్తామంటూ ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్తో యుద్ధానికి ఇండియా రెడీ. నెక్స్ట్ ఏ అటాక్ జరిగినా యుద్ధం ప్రకటిస్తామంటూ ఇండియా చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్ని తీసుకొని అటు పాకిస్తాన్ కూడా యుద్ధానికి రెడీగా ఉన్నామంటూ అటు న్యూక్లియర్ వెపన్ లాంచ్కి సంబంధించిన మీటింగ్ నిర్వహించేందుకు వాళ్ళ ప్రధాని కూడా రెడీ అయిన నేపథ్యంలో ఈ న్యూక్లియర్ వెపన్ లాంచ్ అనేది ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర నష్టాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెరికా ఇనిషియేషన్ తీసుకొని ఈ రెండు దేశాల మధ్యలో ఇద్దరు ప్రధానులతో, ఇద్దరు డిప్లొమాట్స్తో, విదేశాంగ శాఖ మంత్రులతో మీటింగ్ నిర్వహించి ఈ రెండు దేశాలతో మాట్లాడినట్టుగా కూడా ట్రంప్ ట్వీట్ చేశాడు. యుద్ధానికి సంబంధించి మొదటి నుంచి కూడా అందరూ ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలి, శాంతియుతంగానే ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఇండియా లాంటి పెద్ద దేశం పాకిస్తాన్తో యుద్ధానికి దిగడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఆర్థికంగా చాలా దేశాల మీద ఈ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పి అటు అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు కూడా ముందు నుంచి ఇరు దేశాలు మాట్లాడుకోవాలనే చెప్తున్నాయి. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే ఇండియా తీసుకునే ప్రతి స్టెప్కి మేము సపోర్ట్ చేస్తాం, ఇండియాతో ఉంటామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయితే నిన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా యుద్ధానికి సంబంధించి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సింపుల్గా ఈ యుద్ధానికి సంబంధించి దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుంటే మంచిదే, కానీ ఒకవేళ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఏ దేశానికి మేము సపోర్ట్ చేయము, న్యూట్రల్గానే అమెరికా ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పారు. దీంతో అమెరికా కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కాదు కాబట్టి అటు పాకిస్తాన్కి, ఇండియాకి మధ్యలో ఉన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యం చూసి ఖచ్చితంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అని అంతా అనుకున్నారు. ఇక పాకిస్తాన్ ఆ పూంచ్ ఏరియాలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లో ఎల్ఓసి వెంట చేస్తున్న దురాఘాతాలు చూస్తుంటే ఇక ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇండియా నుంచి ఖచ్చితంగా గట్టి రిటాలియేషన్ ఉంటుంది. అది మరో సర్జికల్ స్ట్రైక్ రూపంలో ఉంటుందా, లేదంటే ఫైటర్ జెట్స్ని పంపించి మళ్ళీ ఇంకో దాడి చేసే రూపంలో ఉంటుందా, లేదంటే డైరెక్ట్గా యుద్ధాన్నే ప్రకటించే రూపంలో ఉంటుందా అనేది సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా మళ్ళీ ఇనిషియేషన్ తీసుకొని రెండు దేశాలతో మాట్లాడి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది ప్రస్తుతానికి సంచలనంగా మారింది. అయితే ఈ యుద్ధం జరుగుతుంది అన్న నేపథ్యంలో ఇటు భారత స్టాక్ మార్కెట్లు కాస్త ఒక స్వల్పమైన ఈ నష్టాన్ని చవిచూశాయి. అటు పాకిస్తాన్లో మాత్రం స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ అది కంప్లీట్గా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. అక్కడ స్టాక్ మార్కెట్ని క్లోజ్ చేశారు. ఆర్థికంగా కూడా దాదాపు అంచుకు చేరుకుంది పాకిస్తాన్. ఒకవేళ యుద్ధం జరిగినప్పటికీ దాదాపు ఒక వారం 10 రోజుల పాటు యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మాత్రమే పాకిస్తాన్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా కయ్యానికి కాలుదవుతున్న పాకిస్తాన్కి ఒక రకంగా అమెరికా కాంప్రమైజ్ చేసిందనే చెప్పాలి. సో అమెరికా తీసుకున్న ఈ ఇనిషియేషన్తో అటు ఇండియా, భారత్ రెండిటికి లాభం జరిగేలా పరిస్థితి ఏర్పడింది.